హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం బత్తుల ప్రసాదరావు గారి నవల అడవి ఆమె నేను చెప్పుకుంటున్నాం కదా. అడవిలో వాళ్ళు చాలా దూరం ప్రయాణించి తేనె తాగారు, చెంచుల దగ్గర ఆగారు, అక్కడ వాళ్ళు పెట్టినవి తిన్నారు, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వాహనంలో వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు అన్నది ఈ చాప్టర్ నుంచి చూద్దాం. నేను నా వాహనంలో సర్దుకుంటున్నాను, పడుకోవడానికి కాదు, సిట్టింగ్కు. ఇంతలో ఉరుము వచ్చాడు. సార్ అంటూ. ఏంది ఉరుము అన్నాను. మంచి సరుకు తెచ్చాను సార్ అన్నాడు. ఏంటది అన్నాను. మంచి విప్ప సరుకు అన్నాడు. ఎక్కడిది అన్నాను. మేము మొన్ననే దించినాం సార్ అన్నాడు. మామూలుగా ఈ అడవిలో ఉన్న వాళ్ళకి మంచి సరుకు కాచుకుంటారు, కల్తీ లేని సరుకు. మామూలుగా సారాయి కాచేవాళ్ళు తెల్ల తుమ్మ, చెక్కపాకం బెల్లం అంటే బెల్లం తయారు చేసే సమయంలో ఒక్కోసారి ఆ బెల్లం పాకుగా మారి గడ్డకట్టదు. అలాంటి దాన్ని సారాయి తయారు చేయడానికి వాడతారు. అయితే ఈ అటవికులు ఎక్కువగా విప్ప పూలతో సారాయి కాస్తారు. విప్ప పువ్వు, పాకు బెల్లం ఒక 11 రోజులు నానబెడతారు. దాన్నే ఊట అంటారు. ఈ ఊటను ఒక పెద్ద బాణలో వేసి ఆ బాణకు ఒక కుండను బోర్లించి కడతారు. ఎక్కడ గాలిపోకుండా బంకమట్టితో దానికి ప్లాస్టింగ్ చేస్తారు. ఆ కుండకు ఒక చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఒక వెదురును పెట్టి దాన్ని కూడా ఊపిరాడకుండా బిగిస్తారు. ఆ వెదురు చివరిలో ఒక కడవ లోపలికి కనెక్షన్ ఇస్తారు. వెదురు బొంగు ఒక పైపులాగా అన్నమాట. అక్కడ కూడా ఆవిరికి ఎక్కడికి పోకుండా చాలా మట్టితో ప్లాస్టరింగ్ చేసి ఆ కుండ కింద బాగా మంట పెడతారు. బాగా మంట తగిలి అందులో ఉండే ఊటలో నుంచి ఆవిరి వెదురు బొంగు ద్వారా కడవలోకి వస్తుంటుంది. కడవలోకి వచ్చిన ఆవిరిని చల్లార్చడానికి ఒక కొబ్బరికాయ చిప్పకు ఒక కట్టె కట్టి దాంతో కడవ మీద నీళ్లు పోస్తుంటారు. ఆవిరి చల్లారి సారాయిగా మారుతుంటుంది. అదే ఆవిరి లిక్విడ్ అవుతుంది. అలా 4-5 మంటలు మండిన తర్వాత కడవ నిండుతుంది. అప్పుడు దాన్ని తీసి అందులో 10 భాగాలు నీళ్లు కలుపుతారు. నీళ్లు కలపని సారాయి ఒక చుక్క నాలుక మీదకి వేసుకుంటే కోమాలోకి వెళ్ళిపోతారు. పూర్వం డాక్టర్లు పేషెంట్లకు ఆపరేషన్ చేయాలంటే ఈ నీళ్లు కలపని సారాయిని ఒక సగం చుక్క పేషెంట్ నాలుక మీద వేసి ఆపరేషన్ చేసేవారని చెప్పేవాళ్ళు. సారాయి కాచడం అందరి వల్ల కాదు, దానికి ఒక ప్రత్యేకమైన నిపుణులు ఉంటారు. అలా కాసిందే ఉరుము తీసుకొచ్చిన ఇప్పపూల సారాయి. అందులోకి అడవి కోడి ఏపుడు తీసుకుని వచ్చాడు. ఉరుముకు తాగుడు అలవాట్లేదు. నేను మాత్రం నా పరిధి వరకే తాగాను. అబ్బా, ఇప్పపూల సారాయి, అడవి కోడి ఎప్పుడు భలే స్వర్గాన్ని చూపించింది. ఎప్పుడు పండుకున్నానో తెలియదు. అయితే 6 గంటలకి ఎవరో గంట కొట్టినట్టు లేచాను. అది నా అలవాటు. మామూలు కలర్ బ్రాంది తాగితే తెల్లవారేసరికి తలనొప్పి అలాంటివి వస్తుంటాయి. కానీ ఎంత బాగో ఉందో ఉదయాన్నే. నేను లేచేసరికి ఉరుము వచ్చాడు. ఇద్దరం కలిసి ఏటికి వెళ్ళి తను తీర ఈత కొట్టొచ్చాము. తాను అప్పటికే లేచి తయారై ఉంది. తాను కూడా వాళ్లతో ఏటికి పోయి వచ్చింది. సరే, ఇద్దరం కలిసి గూడెం పెద్ద వద్దకు వెళ్తే గూడెం పెద్ద మాకు ఎలా పోవాలనో చెప్పి అక్కడ ఉండే యానాదులకు ఆయన గుర్తుగా ఒక చెక్క ముక్కనిచ్చాడు. అది ఈ గూడెం పెద్ద ఆయన రాజముద్రికగా చెప్పుకోవచ్చు. మాకు ఉదయాన్నే తినడానికి రొట్టెలు ఇచ్చి అవి తిన్నాక మధ్యాహ్నానికి కూడా భోజనం 2 కుండల్లో ఇచ్చి దానికి ఉట్లు కూడా ఇచ్చాడు, కుండలు చెక్కు చెదరకుండా. మేము అన్నీ సదురుకుని బయలుదేరుతూ ఉరుముని అడిగాను, వస్తావా అని. వచ్చేవాడినే సార్, మా అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, ఆమె మంచం మీద ఉంది సార్ అన్నాడు. సరే అని ఆ గూడెం వాళ్ళకి వీడ్కోలు చెప్పి బయలుదేరాము. మేము తిరిగి ఇక్కడికే వస్తామని తెలిసినా కూడా ఆ గూడెం వాళ్ళు ఎంతో ప్రేమగా మమ్మల్ని సాగనంపారు. తాను కూడా 2 రోజుల్లో వాళ్లతో బాగా కలిసిపోయింది. ఆమె కూడా వాళ్ళ జీవన విధానానికి ఆశ్చర్యపోయింది. తన చెలికత్తెలకు వీడ్కోలు చెప్పి బయలుదేరాము. యానాదులు ఉండే ఉలింతరమాన్ రేవు దగ్గరికి. దారిలో కొద్ది దూరం పోగానే ఎండ బాగా కాస్తాంది, వర్షం పడేటట్లు ఉంది అన్నాను. అవును, నేను కూడా అదే అనబోతున్నాను అంది తను. అరే, ఎలా అన్నాను. మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా, కాసేపు ఎండ కాస్తేనే తర్వాత వచ్చేది వానే అని అంది. అడవిని బాగా అర్థం చేసుకున్నావుగా అన్నాను. మరి సావాస దోషం అంది. అవును, అలాగే ఉంది అన్నాను. తర్వాత కొద్ది దూరం పోతుంటే బిక్కి చెట్లు కనిపించాయి. విరగ కాసున్నాయి బిక్కి పండ్లు. వాహనం ఆపాను. ఎందుకు అనంటే బిక్కి పండ్లు ఉన్నాయి, కాసిన కోసుకుందామా అన్నాను. అని వాహనంలో నుండే చుట్టూ చూశాను. ఎందుకంటే బిక్కికాయలు ఉంటే తప్పకుండా ఎలుగుబంట్లు వస్తాయి, లేకుంటే ఎక్కడన్నా పడుకుని ఉంటాయి. బిక్కి పండ్లు కోసుకునే సమయంలో వచ్చి దాడి చేస్తాయి. ఎందుకంటే వాటికి బిక్కి పండ్లు అంటే భలే ఇష్టం కాబట్టి.
మా ఇద్దరికి కూడా ఇష్టమే ఆ పండ్లు అంటే. నగరంలో ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పండ్లు దొరకవు, అన్నీ హైబ్రిడే. ఇవి సహజ సిద్ధంగా కాసిన పండ్లు. ఎందుకైనా మంచిదని గన్ తీసుకుని దాన్ని లోడ్ చేసుకుని ముందు నేను దిగాను. తాను దిగపోతే వద్దని వారించాను. నాకు ఏమన్నా భయం అనుకున్నావా? నేను కూడా దిగుతాను. ఎలుగుబంటి వస్తే దాంతో ఎలా పోరాడాలో నాకు ఉరుము చెప్పాడు కదా అని తాను కూడా దిగింది. పండ్లు కొన్ని రాలిపడి ఉన్నాయి. నేను రాలినవి కోస్తే తన చెట్టు మీద కాయలు కోసుకుంది. ఇద్దరం చాలానే కోసుకున్నాం. బిక్కి పండ్లు భలే రుచిగా ఉన్నాయి. బిక్కి పండ్లకు పైన బాదం కాయలకు ఉన్నట్టు చెక్క ఉంది. పండ్లకైతే కాస్త మెత్తబడి ఉంటుంది. దాన్ని తొలగిస్తే 4 అరలుగా ఉండే టెంక ఉంటుంది. ఆ టెంకను సగం తీసి అందులో బొటికని వేలు పెట్టి అందులో ఉండే గుజ్జును బయటకు తీసి తింటుంటే ఆ రుచి అద్భుతం. వాహనం ఎక్కక ముందు నుంచే ఇద్దరం పోటీ పడి ఆ పని మొదలుపెట్టాము. ఇక చాలు అనే వరకు తిని వాహనాన్ని ముందుకు కదిలించాను. రోడ్డులాగా ఏమీ లేదు. కాలిబాట, బండ్లబాటలాగా ఉంది. రోజు వాడినట్టు లేదు కానీ అప్పుడప్పుడు ఆ దారిలో ప్రయాణించినట్టు ఉంటుంది. కొద్ది దూరం ప్రయాణించినాక సడన్గా మబ్బులు పట్టాయి. మబ్బులు పట్టిన 10 నిమిషాలకే వాన జోరుగా కురవడం ఆరంభించింది. వర్షం జోరందుకుంది. మా వాహనం వేగం తగ్గించాను. అది కూడా కాస్త దట్టమైన అడవే. ఉలిందర్మాని రేవు దగ్గర చిన్న నీళ్లకాలు ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చినట్టు అనిపించింది ఆ పరిసరాలు చూస్తుంటే. అయితే ఒకసారి వచ్చినప్పుడు ఒక్కో రకంగా మారుతుంటుంది అడవి. నేను వచ్చినప్పుడల్లా కొత్తగా ఎక్కడో చూసినట్టుగా, ఇప్పుడే చూసినట్టుగా ఉంటుంది. ఆమె వదిలి వచ్చిన గూడెం నుంచి బయటకు వచ్చినట్టు లేదు. ఆ గూడెంలో తాను ఏటికి పోయినప్పుడు నీళ్లల్లో ఆడపిల్లలు ఎలాంటి ఆటలు ఆడుకుంది కాసేపు చెప్పింది. కాసేపు ఒక కునుకు తీసింది. వర్షం తగ్గటం లేదు. ఒకటే రిధంలో కురుస్తూనే ఉంది. కొద్ది దూరం వెళ్ళగానే ఒక కాలు అడ్డం వచ్చింది. అది ఉధృతంగా పారుతోంది. నేను అది చూసి బ్రేక్ వేసేటప్పటికి తాను లేచింది. ఏమైంది అని అడిగింది. చూడు అని చూపించాను. కాలువ ఉధృతంగా పారుతోంది. మా ప్రయాణంలో ఇది 2వ కాలువ. మా ప్రయాణానికి అడ్డంకిగా మారటం. ఇప్పుడేం చేద్దామని అంది. 2 మార్గాలు. ఒకటేమో ఆ నీళ్లలో నుండి వెళ్ళటమా, లేకుంటే అది కాస్త సద్దుమణిగేదాకా ఇక్కడనే ఆగటమా అన్నాను. ఏది చేద్దామా అంది. 2వదే బెటరు. ఒకవేళ నీటి ఉధృతికి మన వాహనం తట్టుకుంటే దాటుతాము, లేకుంటే అడవిలో ఉండే ఏ బాగులోకి కొట్టుకుని పోతాం. కాబట్టి అది తగ్గే వరకు ఇక్కడ ఉండడం ఉత్తమం అన్నాను. అబ్బా, దీనికి ఇంత క్లాస్ పీకాలా అంది. మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అక్కడ గూడెంలో ఉన్నప్పుడు నన్ను మాట్లాడనిచ్చేదానివి కాదు కదా. అందుకని ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, మాట్లాడుతున్నాను. తప్ప అన్నాను. సాల్లే అంది. ఓహో అవునా అన్నాను. సరే గాని మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి ఇంకా అంది. పెద్ద దూరం ఏమీ లేదు కానీ ఈ వాగు తగ్గితే ఆ సాయంకాలానికి చేరుకుంటాము అన్నాము. కిందకి దిగుదామా అని అంది. కానీ ఇది చాలా డేంజర్ ప్లేస్. ఇక్కడ నుండే పులులు సంచరించే రేవు ఇది. ఇక్కడికి జంతువులు, మిగిలినవి జింకలు, కుందేళ్లు అసలు రావు. వస్తే వాటి పని అంతే అన్నాను. అంతగా ఉంటాయా ఇక్కడ పులులు అనింది. అవును, ఉలిందర్మాన్ రేవు అంటే పులులు తిరిగే ప్రదేశం. ఇక్కడ యానాదులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ బంక తీస్తారు, ఇంకా కొన్ని వనమూలికలు సేకరిస్తారు. ఈ అడవిలో దొరికే నన్నారి అనే చెట్టు వేర్లను తవ్వుకుని వచ్చి వాటిని ఎండపెడతారు. ఆ నన్నారి వేర్లను బాగా ఎండపెట్టి దాని తర్వాత వాటిని నీళ్లలో మరిగించి వచ్చిన ఆ పాకంలో చక్కెర పాకం కలుపుతారు. దాని తర్వాత దాన్ని డైల్యూట్ చేస్తారు. ఎండాకాలంలో దీన్ని సోడాలో ఒక 90 మిల్లీలీటర్లు వేసి దాంట్లో నిమ్మకాయ పిండి గోలీ సోడా కొట్టి ఇస్తారు. ఎండాకాలం అది తాగితే మంచి సలవా అని చెప్తారు. ఈ సేకరించిన బంకను దగ్గరలోని పట్టణానికి తీసుకుపోయి విక్రయిస్తారు. ఆ వచ్చిన డబ్బులతో తినడానికి తిండి గింజలు తెచ్చుకుంటారు. ఆ గూడెంలో ఉండే వాళ్ళకంటే వీళ్ళు కాస్త అడ్వాన్స్గా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఈ అనాథులు కూడా సారా కాచుతారు. కానీ వీళ్ళు పట్టణానికి పోయినప్పుడు పండ్ల వ్యాపారుల దగ్గరికి పోయి కుళ్ళిపోయిన ద్రాక్ష, పాడైన అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు తీసుకుని వచ్చి వాటిని తుమ్మ చెక్క, పాకు బెల్లంలో ఊట పెట్టి 11 రోజుల తర్వాత విప్పచారా కాసినట్టే కాస్తారు. అది నెంబర్ 1 బ్రాందీగా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా వీళ్ళు అడవిలో దొరికే రకరకాల పండ్లను తీసుకొని పోయి పట్టణంలో అమ్ముకుంటూ ఉంటారు. పట్టణం నుంచి ఎవరైనా వేటగాళ్ళు వస్తే వాళ్లకు జంతువులు ఏ పక్కన ఉంటాయో అని చెప్పి వాళ్లతో పాటుగా గడిచే గైడులు కూడా ఉంటారు. వీళ్ళకి ఆ గూడెం ప్రజలకు ఉన్నట్టు ఇళ్ళు ఉండవు. పగలంతా చెట్ల కింద పడుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ రాత్రులు మాత్రం మంచెల మీద పడుకుంటారు.
వీరి జీవన విధానం వేరే విధంగా. వీరి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర బాణాలు ఉంటాయి. వీళ్ళు పరిగెట్టుకుంటూ పోయే జంతువును, గాలిలో ఎగిరే పక్షిని కానీ బాణంతో కొట్టగల నైపుణ్యం వీరి సొంతం. అలాంటి ప్రదేశానికే మనం ఇప్పుడు పోయేది. వాళ్ళకి మనం దేనికోసం వచ్చామో చెప్తే అది ఎక్కడున్నా కూడా వారు మనకి తప్పకుండా తెచ్చిపెడతారు. అది కాకుండా ఈ అడవికి రాజు లాంటి పెద్ద ఆయన తన ముద్రికను తెచ్చి ఇచ్చి పంపాడు కదా, మన పని తొందరలో జరుగుతుంది అని చెప్పాను. నేను చెప్పేదంతా శ్రద్ధగా విని మనం పోతానే వాళ్ళకి అసలు విషయాన్ని చెబుదాము. కావాలంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులైనా ఇద్దామంది. అవును, ఏదో ఒక విధంగా దాన్ని సంపాదించాలి. నీ జీవితంలో అది పెద్ద కోరిక అన్నావుగా, దాన్ని తప్పకుండా సాధిద్దాము అనే నమ్మకం నాకుంది అన్నాను. నాకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అనింది. తాను ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యాహ్నం అయింది. ఆకలి అవుతుంది అని అన్నాను. అవును, గూడెం వాళ్ళు ఇచ్చిన ఆహారం ఉందిగా అని ఉట్లు విప్పి చూస్తే ఒక దాంట్లో వెజ్, ఒక దాంట్లో నాన్ వెజ్, మరో దాంట్లో గడ్డ పెరుగు ఉన్నాయి. అక్కడే లోపల కూర్చుని తిన్నాము. మేము తినేసరికి వంకర పారకం తగ్గి అంతే. అడవిలో వాగు వంకలు కొద్దిసేపే పారతాయి. దాని తర్వాత మామూలు పారకం మాత్రమే ఉంటుంది. అన్నీ తిని సర్ది పెట్టుకుని వాహనాన్ని వంక దాటించాను. వర్షం కూడా తగ్గింది. అలా మా ప్రయాణం ఉలిందర్మాన్ రేవుకి సాగుతోంది. మా వాహనం ఉలిందర్మాన్ రేవుకి దగ్గరలో ఉంది. నాకు ఆ పరిసరాలు బాగా గుర్తు. ఎందుకంటే కొన్ని ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పైమాటే ఈ అడవికి వేటకొచ్చాము ఒక 5గురం. అయితే ఆ రోజు ఒక వింతైన సంఘటన జరిగింది. అదేంటంటే ఈ ఉలిందర్మాన్ రేవు దగ్గర పులులు, స్థావరాలు ఎక్కువగా ఉండేవి. దాంతో మామూలు జంతువులు ఇక్కడికి వచ్చేవి కావు. ఇక్కడికి వస్తే వాటి పని అయిపోయినట్టే. అందుకే మేము ఈ ఉలిందర్మాన్ రేవు దాటుకుని పోదామని అనుకుని ఈ దారంట పోతుంటే సరిగ్గా ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఒక వంక ఉంది. ఆ వంక దాటుతుండగా దాని పక్కనే ఒక పొద దగ్గర అర్ధరాత్రి ఒక మనిషి ఒంటి మీద చొక్కా లేకుండా కాళ్ల మధ్యన తల పెట్టుకుని గొంతు కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి నాకు భయం వేసింది. కానీ ఆ వేటగాడు అతన్ని డిస్టర్బ్ చేశాడు. దాని తర్వాత అతనికి భవిష్యత్తు అంధకారమైంది. నేను దాని గురించి ఒక కథ రాశాను. నేను క్లైమాక్స్ ఏమని రాశానో అదే జరిగింది. ఇటీవల ఆ వేటగాడి దీనస్థితిని చూశాను అని చెప్తుంటే తాను చాలా ఆసక్తిగా వింటుంది. అవును, అతనేం తప్పు చేశాడు అని అడిగింది. అడవిలో వేట చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలా లేని పక్షంలో వారి జీవితం దారుణంగా తయారవుతుంది. అడవి తల్లి శాపం పెడుతుందని పెద్దలు చెప్పేవారు. నేను చెప్పిన ఆ వేటగాడు వేట సమయంలో ఆ నియమాలేవీ పాటించలేదు. జీవాన్ని కొట్టే ముందు అది కడుపుతో ఉందో లేదో చూసి కొట్టాలంట. అలా కాకుండా తాగిన మైకంలో ఇలాంటివి ఏవీ పాటించలేదు. అది కాకుండా పాపం అడవిలో తాను ధ్యానం చేసుకుంటున్న ఒక యోగిని కెలికాడు. అతని ధ్యానాన్ని భగ్నం చేయేటట్టు చేశాడు. అందుకే ఆ వేటగాడికి భార్య పిల్లలు వదిలేశారు అని నేను చెప్తుంటే తను ఆసక్తిగా వింటుంది. అడవిలో జరిగే చాలా విషయాలు తెలుసుకున్నావు, ఇవన్నీ రాయొచ్చుగా అంది. రాస్తాను తప్పకుండా. అడవి గురించే కాదు, మన ఇద్దరి ఈ సాహసయాత్ర గురించి కూడా రాస్తాను అన్నాను. బాగా రాయాలి. ఇందులో నువ్వు చేసిన సాహసాల వెనక నేను ఉండేటట్లు రాయాలి అనింది. అదే మరి, చూపించావుగా నీ ఆడబుద్ధి అన్నాను. అవును, మిమ్మల్ని కనేది ఆడది, పెళ్లి చేసుకుని మీకు చేసి పెట్టేది ఆడది, మిమ్మల్ని అమ్మగా చూసుకునేది ఆడది. ఆమె గొప్పది అని చెప్తే తట్టుకోలేరెందుకు మీ మగజాతి అంది. ప్రారంభించావా మా మగజాతిని ఉతికి ఆరేసే కార్యక్రమం అన్నాను. అయితే మా ఆడాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే అంతే అన్నాను. ఇంతకంటే గౌరవం ఇచ్చేవాడు ఎవరుంటారు చెప్పు. ఇంత భద్రంగా తీసుకువెళ్తుంటే అన్నాను. ఒక స్నేహితుడు కాబట్టి తీసుకువెళ్తున్నావులే, పెద్ద గొప్ప అని అటు తిరిగి నవ్వుకుంది. ఎప్పుడు ఒకరినొకరు పొగుడుకుంటే అందులో మజా ఏముంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి గిల్లి కజ్జాలు ఉండాలనేది తన ఉద్దేశం. చూడ్డానికి అలా మొండిదాన్లా గయ్యాళిలాగా ఉంటుంది. మనసు వెన్న. చాలా మంచి మనసు తనది. ఆ విషయం నేను తనతో చెప్పకూడదు, లేకుంటే చాలా బెట్టు చూపిస్తుంది. అందుకే నేను చెప్పను. ఇలా ఆలోచించుకుంటే ఎవరికి వారే నవ్వుకుంటున్నాము. ఇంతలో ఒక మలుపు వచ్చింది. మలుపుని ఏమంటారో తెలుసా అన్నాను. నాకేం తెలుస్తుంది, నువ్వు చెప్పకుండా అంది. దాన్నే చాక మలుపు అని అంటారు అన్నాను. అంటే అంది. ఒక 40 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. తుపాకీ రివర్స్ పేలి ఒక అతను చనిపోయాడు అని చెప్పుకుంటారు, కానీ దాని వెనక ఒక కథను చెప్పుకుంటారు అన్నాను. చెప్పు, కథ ఏంటో ఆసక్తిగా ఉంది అని అడిగింది. తుపాకుల గురించి తెలుసా అన్నాను. అదే గన్స్లే, సినిమాల్లో చూశాను కదా అంది. అది కాదు, ప్రారంభంలో కొన్ని తుపాకులు వచ్చాయి.
ఇప్పుడు గన్స్ లాగా తూటా పెట్టి అదే బుల్లెట్ పెట్టి పేల్చేవి కాదు, తుపాకీలోనే మందుగుండు కూర్చి పేల్చేవారు. దాని తర్వాత వచ్చిన బ్యారెల్ తుపాకుల కంటే ఇవి చాలా పవర్ఫుల్. దెబ్బ పడితే ఇక తిరుగులేదు. అందుకని ఆ తుపాకీని మాటు వేసే వేటకు ఉపయోగించేవారు. అలాంటి తుపాకీ ఒక రజకుడికి ఉండేదట. అతడు మంచి వేటగాడైతే అతనికంటే చిన్న వయసు గల భార్య ఉండేది. తనతో పాటు వేటకు వచ్చే శిష్యుడికి ఆమెతో సంబంధం ఉందని ఒకరోజు అడవిలో ఇద్దరు మాటు వేసుకుని ఉంటున్న తరుణంలో ఆ పెద్ద ఆయన్ని కాల్చి చంపి తుపాకీ రివర్స్ పేలిందని అబద్ధం చెప్పాడని చెప్పుకుంటారు. అందుకే దీన్ని చాక మలుపు అంటారు అన్నాను. అవును, అతనిది హత్య అని తెలుసు కదా, మరెందుకు అతన్ని శిక్షించలేదు అనింది. నువ్వు చెప్పింది నిజమే. వీరు ఊరు అడవికి దగ్గరలో ఉంటుంది కదా, పోలీసులను అక్కడికి రానియరు ఊరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారని. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఊరు పెద్దలే ఇలాంటి పంచాయతీలు చేసి రాజీ చేస్తుంటారు. అదన్నమాట ఈ మూల మలుపు కథ అన్నాను. నువ్వు ఈసారి నాకు ఎన్ని కథలు చెప్పావో తెలుసా? 3 కథలు చెప్పావు అంది. కథలు కాదు, అవి నిజంగా సంఘటనలే కదా అన్నాను. అవును నిజమే, దేనికదే ఒక్కో కథ రాసుకోవచ్చుగా అంది. సరే, సంఘటనలే కదా కథలకు మూల వస్తువు అన్నాను. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఉలిందరమాన్ రేవు చేరుకున్నాము. మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ యానాదులు ఏదో జంతువును కొట్టినట్టున్నారు. అందరూ గుంపుగా చేరి దాని మాంసాన్ని పంచుకుంటూ ఉన్నారు. మా వాహనాన్ని చూసి పిల్లోళ్ళు కొందరు పరిగెత్తుకుంటూ ఎదురొచ్చారు.